శ్రీమధ్వమూల మహాసంస్థానం శ్రీ ఉత్తరాది మఠం పీఠాధిపతి శ్రీ 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 సత్యాత్మ తీర్థ శ్రీపాదుల స్వామీజీ హైదరాబాద్లో చాతుర్మాస్య దీక్ష ప్రారంభించారు. ముంబై, చెన్నై, బెంగళూరు, హరిద్వార్ ఇలా అనేక రాష్ట్రాల్లో చాతుర్మాస్య దీక్ష చేపట్టిన ఆయన తొలిసారిగా హైదరాబాద్ నగరంలో ఈ దీక్షను చేపట్టనున్నారు. కాచిగూడలోని లింగంపల్లి శ్రీ ఉత్తరాది మఠంలో స్వామీజీ చాతుర్మాస్య దీక్ష 52 రోజుల పాటు సాగనున్నట్లు మఠం స్వాములు తెలిపారు. ఈ చాతుర్మాస దీక్ష హైదరాబాద్ నగరంలో 70 ఏళ్ల తర్వాత జరుగుతుందని, భక్తులు ఈ 52 రోజుల పాటు స్వామీజీ బోధనలు వింటూ దర్శనాన్ని చేసుకోవచ్చని వారు తెలిపారు. ఈ 30వ చాతుర్మాస్యం అనేది భాగ్యనగరంలో నూతనంగా నిర్మితమైన వరదేశ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో, ఆంజనేయ స్వామి సన్నిధిలో ఘనంగా వైభవంగా అంగరంగ వైభవంగా జరుగుతుంది. దేశంలో ఉన్న నలుమూలల నుండి అనేక విద్వాంసులు, తర్వాత గొప్ప గొప్ప కళాకారులు వీళ్ళందరూ వచ్చేస్తున్నారు. విద్వాంసుల ఒక విచార గోష్ఠి, ప్రవచనము, వాక్యార్థము ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా మహిళల నృత్యము, సంగీతము, దాసవాణి, ఈ కోలాటం అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంతేకాకుండా మన హైందవ సంప్రదాయంలో ఉన్న అనేకులకి ఉద్యోగానికి ఒక సదవకాశం కూడా ఈ సందర్భంలో ఉద్యోగ ప్రమోద ద్వారా, అదేవిధంగా మన హైందవ సంప్రదాయంలో ఉన్న నవ వధూవరులకి వివాహం చేయడానికి వివాహ కళ్యాణ వేదిక అనేది కూడా సిద్ధంగా ఉంది. ఈ సందర్భంలో ఈ చాతుర్మాస్యం యొక్క విశిష్టత ఏమిటంటే, దేశంలో కాకుండా విదేశాల నుండి కూడా అనేక భక్తులు ఈ భాగ్యనగరానికి వచ్చి తమ సేవను చేసి స్వాముల వారి అనుగ్రహానికి సిద్ధలుగా ఉన్నారు. మన స్వాముల వారి మహత్యం అంటే కేవలం వాక్యార్థమే మాత్రమే కాదు, తెలుగు, కన్నడ, మరాఠీ, హిందీ, ఇంగ్లీష్, హిందీ మొదలైన భాషలలో ఉపన్యాసం చేసి ఇంతటి వరకు లక్షల మంది వారి అనుయాయులుగా సిద్ధమై ఉన్నారు. ఇటువంటి గొప్ప ఇది చాలా గొప్ప విషయం. ఇది ఉత్తరాది మఠం అంటే మనకందరికీ తెలిసినట్టుగా ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతంలో ద్వైత సిద్ధాంత స్థాపకులు శ్రీ మధ్వాచార్యుల వారు, ఆ మధ్వాచార్యుల వారి పీఠంలో పరంపరలో వచ్చినటువంటి 42వ సన్యాసి శ్రీ శ్రీ సత్యాత్మతీర్థ స్వాముల వారు 21 ఏట ఆశ్రమ స్వీకారం చేశారు. ఇప్పటికీ వారు 30వ చాతుర్మాస దీక్షను మన భాగ్యనగరంలో కైగొనబోతున్నారు. భాగ్యనగరంలో ఇది 70వ చాతుర్మాస దీక్ష. అంటే దీనికి ముందర ఎప్పుడు జరిగిందయ్యా అని అంటే 70 ఏళ్ల క్రితం జరిగింది. వీరిది 30వ చాతుర్మాస్యం, 70 ఏళ్ల క్రితం జరిగింది. ఇలాంటి చాతుర్మాస్య దీక్షకు దేశంలో ఉన్న నలుమూలల నుండి అశేషమైన మాధ్వ ప్రజానీకం ఎల్లరూ కూడా దీనికి వస్తున్నారు. వేల సంఖ్యలో, ఆ సంఖ్యకు అంకెలు నేను సున్నాలు పెట్టడం మొదలు పెడితే ఎక్కడి దాకా వెళుతుందో తెలియదు. అంతమంది విశేష జన ప్రవాహం